వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు సరదాగా ఏమైనా జోకులు చూడాలి, కామెడీ షోలు చూడాలి ఇది అనుకుంటే మామూలుగా ఏం చేస్తారు? ఏ జబర్దస్తో, ఏ జీ తెలుగో, లేదంటే సుధీర్ షోలో ఇవో, లేదంటే బ్రహ్మానంద గారి సినిమాలో ఏవో చూస్తూ ఉంటారు సరదాగా నవ్వుకోవడానికి. కానీ ఇక నుంచి అది చేయక్కర్లేదు. ఎందుకంటే దాన్ని మించి, ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ మించి సరికొత్తగా పొలిటికల్గా ఈ కామెడీ పండించడానికి ముందుకు వచ్చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అండ్ ఆఫ్ కోర్స్ అది ముందు నుంచి చేస్తున్నటువంటి పని అదే అనుకోండి. సీరియస్గా ఉండేవి చాలా తక్కువ, బట్ కామెడీ అయిపోయేది చాలా ఎక్కువగా ఉన్నాయనేది తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూనే ఉంది ముందు నుంచి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా లేని విపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ రాజకీయాలు రోజు రోజుకి ప్రజలకి కామెడీగా మారిపోతున్నాయి. ఎందుకు ఇప్పుడు మళ్ళీ స్పెసిఫిక్గా అంటే, రాష్ట్రంలో పెట్రోలు డీజిలు ధరలు పెరగగానే నేతలు వీధి నిరసనలకు దిగిపోయారు. అందరూ కూడా ఏం చెప్తున్నారు? ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, కేంద్రపు పన్నులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నిర్ణయాలు, వీటన్నిటి మీద కూడా ఒక్క మాట మాట్లాడకుండా మొత్తం అంతా దీనికి కారణం ఎవరంటే చంద్రబాబు నువ్వే చేసావు, ఇదే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీదే. అంటే కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే మొత్తం ఈ పన్నులు అన్నీ వీళ్ళు వేసేసి ఇప్పుడు పెట్టేస్తున్నాడా? ఒక పక్కనేమో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ నుంచి 26వ తారీఖు దాకా రోడ్డు మీద 10 నుంచి సాయంత్రం 4:30 వరకు వెళ్ళొద్దు అని మొత్తుకొని చెప్తున్నారు గవర్నమెంట్. చచ్చిపోతారు రా ఎండలకి, ప్లీజ్ రా, అర్థం చేసుకోండి రా, మీరు కూడా మా మనుషులేరా, మా ప్రజలరా, మా పాలనలో ఉన్న ప్రజలరా, బయటికి వెళ్ళొద్దురా నాయన, ఇంట్లో కూర్చుని వినూత్న నిరసన ఏదో ఒకటి చేసుకుంటారా నాయన అని చెప్తే లేదు, రోడ్ల మీదకి వెళ్ళి వినూత్నంగా నిరసన. ఆ నిరసన కూడా మూగజీవాలని ఇబ్బంది పెట్టేలాగా. లాస్ట్ టైము ఇదే పెట్రోల్ కొరత వచ్చింది, పెట్రోల్ బంకులన్నీ కూడా క్లోజ్ అవుతున్నాయి, పెట్రోల్కి మొత్తం అంతా కూడా ఇదైపోతుంది, చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్, ఇదంతా ముందుగా చూసుకోక్కర్లేదా, మోడీతో మాట్లాడక్కర్లేదా అని చెప్పి తిరుపతిలో డ్రామా చేసేటువంటి ఒక కంపెనీ, అదే దీనికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి ఎద్దుల బండిని తీసుకొచ్చి, ఒక ఒంటెద్దు బండిని, దాని మీద ఆటో వేసి ఆటోలో మనుషుల్ని కూర్చోబెట్టి ఆటోని ఎద్దులు ఆగుతున్నట్టుగా తీసుకెళ్ళి, అది కూడా అంత ఎండలో. ఆ రోజు చూసాం ఎంత ఇబ్బంది పడిందో పాపం. ఆ తర్వాత పుచ్చకాయ ముక్కలు అవి పెట్టాడులేండి, అది వేరే విషయం, కానీ డ్యామేజ్ కంట్రోల్ కోసం అని ఇబ్బంది పెట్టారు. ఇవాళ పాపం వీళ్ళకి ఒక గాడిద బలైపోయింది ఇవాళ. ఆ గాడిదకి బైక్ ఉండేటువంటి పార్ట్స్ ఇవన్నీ కూడా, సీటు, ముందు లైటు, మెడకి హ్యాండిలు, సైడ్ మనకు ఉండేటువంటివి, శారీగాడు, వాటికి ఆ ఊసలు దానికి గుచ్చుకొని రక్తం కారుతున్నా దాన్ని వదలలేదు. అంటే ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదని ఇందులో రెండు చూడాలి. ఒకటి జంతుహింస, రెండోది వీళ్ళు చేసేటువంటి కామెడీ ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ రేపటి నుంచి గాడిదలు ఎక్కి రోడ్డు మీద తిరుగుతారా? అని ఉన్నాయి గాడిదలు రాష్ట్రంలో. అప్పుడు మళ్ళీ వేరే మాటలు వస్తాయి బాగోచ్చు చెప్పుకోవడానికి. ఇవి సీరియస్ ఉద్యమాలు కాదు, కేవలం రాజకీయ ప్రదర్శనలుగానే కనిపిస్తున్నాయని ప్రజలు అంటున్నారు. ఈ 3 రూపాయల పెంపు మీద హడావిడి చేస్తున్నటువంటి వీళ్ళకి కొన్ని లెక్కలు చెప్పాలి. అంటే 2019-24 మధ్యలో పెట్రోల్ రేట్లకు సంబంధించి 2019 ఎన్నికలకి ముందు కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించింది. ఆ రోజు 10 రూపాయలు తగ్గించింది, గుర్తుంది కదా. 10 రూపాయలు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళు 10 రూపాయలు తగ్గించారు కదా, మనం కూడా మనకి తగ్గట్టుగా తగ్గించాలి అని వ్యాట్ ఏదైతే వసూలు చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, అందులో పెట్రోల్ మీద 2 రూపాయలు, డీజిల్ మీద 2 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తగ్గించారు ముఖ్యమంత్రిగా ఉండి. సరే అయ్యిందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే చేసినటువంటి పని. సరే కేంద్రంలో పెంచారా ఇది అనుకుంటే, మనాడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తగ్గించినటువంటి 2 రూపాయలు ఏదైతే ఉందో మళ్ళీ ఆ 2 రూపాయలు పెంచేసి సెస్ అన్న పేరుతోటి ఇంకో రూపాయి పెంచాడు. మొత్తం 3 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలు తగ్గిస్తే ఆ 2 రూపాయలు కాకుండా పైన ఇంకో 3 రూపాయలు, 5 రూపాయలు పెంచాడు మొత్తం. పెట్రోల్ మీద 5, డీజిల్ మీద 5 రూపాయి. ఏమో రోడ్డు సెస్ పేరు మీద రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టారు చూసారా, రోడ్డు సెస్ అని అప్పట్లో పెట్టారు. దానికి సంబంధించిన లెక్కలు బొక్కలు అన్నీ చాలా క్లియర్ కట్గా మనకి వచ్చేసాయి. అంటే గూగుల్ ఉంది కదండి, ఎట్ట కొడితే అట్ట వచ్చేస్తుంది కదా, అది అందరికీ తెలిసినటువంటి సంగతే కదా. 2019 అప్పుడున్నటువంటిది 76 నుంచి 79 ఇన్హెరిటెడ్ ఫ్రమ్ టీడీపీ. 2020 74 నుంచి 88 కోవిడ్ డిప్ దెన్ సెంటర్ ఎక్సైజ్. 2021 97 నుంచి 107 షార్పెస్ట్ రైజ్ సెంటర్ ప్లస్ మిగతావి. 2022-23 107 రూపాయల నుంచి 109కి. ఏపీ బికమ్ ద కాస్ట్లీయెస్ట్ స్టేట్ ఇన్ ఎంటైర్ కంట్రీ. మనకి చాలామంది ట్రోల్ చేశారు, గుర్తుందా?
కర్ణాటక తమిళనాడు బార్డర్ పెట్రోల్ బంకులో ఆంధ్ర కంటే ఇక్కడ ₹2 తక్కువ పెట్రోలు అని బ్యానర్లు పెట్టారు. ఏపీ కంటే కూడా మా దగ్గర రేట్లు తక్కువ అని, ఇంక్లూడింగ్ తెలంగాణ ఆల్సో. 2024 దగ్గరకు ఇప్పుడు వచ్చేసరికి 24కి ₹109.87 హయ్యెస్ట్. ఇది వాళ్ళ దగ్గర పెరిగినటువంటిది. అన్న పెంచినటువంటిది ₹5. చంద్రబాబు ₹2 తగ్గిస్తే దాంతో పాటుగా అదనంగా మళ్ళీ ₹3 వేశాడు. ₹2 పెంచి ₹1 రోడ్డు సెస్ అని. ఎవరు పెంచారు? ఇప్పుడు వచ్చి వీళ్ళు సర్కస్ వీటిలు చేయడం రోడ్డు మీద. మరి మనం తీసుకున్నప్పుడు అందుకే ఇక పేరు నానన్నాడు, మేకను చంపి శుభ్రంగా బొక్కలతో సైతం మొత్తం అంతా తిని కాషాయం కట్టుకుని బయటకు వచ్చి సూక్తులు చెప్పినట్టుగా ఉంది మా వాళ్ళు చేసే పని. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము, కనీసం ఆలోచన ఉండాలి కదా అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు దేశంలోనే అధికంగా ఉండడానికి ప్రధాన కారణాల్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసినటువంటి ఆ రోడ్డు సెస్సే. 2020లో అప్పుడున్నటువంటి దాని మీద లీటర్ పెట్రోలు డీజిల్ మీద అదనంగా ₹2 రోడ్ డెవలప్మెంట్ సెస్ కూడా విధించారు. రోడ్ల అభివృద్ధి కోసం, మరమ్మతుల కోసం ఇది చాలా అవసరం, మీ గురించే రోడ్లు వేసేది అని. ఆ తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి? అడుక్కో గుంత. దాని మీద చాలా డీటెయిల్డ్గా ఇచ్చేసుకొచ్చారుగా. హైవేలు ఎంత ఇబ్బందులు కలిగించాయి అనేది ప్రజలను అడిగితే తెలుస్తుంది. అందుకే 11 మిగిలింది. ఇప్పుడు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు. అధికారం ఉన్నప్పుడేమో అప్పుల భారం మోపారు, అదనపు సెస్సుల భారం మోపారు, రోడ్ల భారం మోపారు, అన్నీ మోపి ఇప్పుడు వచ్చేసి ప్రజాహితం, మేము ప్రజల పక్షానే ఉన్నాం, ప్రజల కోసమే ఉద్యమాలు చేస్తున్నాం అంటే మరి ఇది కామెడీ కాకుండా ఏమవుతుంది? ఏమనుకోవాలి? అసెంబ్లీకి రారు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద నిర్మాణాత్మకంగా పోరాటం చేయరు. దానికి ప్రత్యామ్నాయ విధానాలు ఏమన్నాయంటే చూపించారుగా. ప్రజలందరికీ ఇప్పుడు గాడిదలను సప్లై చేయించండి, అందరూ గాడిదల మీద వెళ్ళొచ్చు. కేంద్ర రాష్ట్రం పన్నులకు సంబంధించి ఆ వాటి మీద నిర్మాణం మీద చర్చలు ఇవి జరపరు. ఇక్కడంతా కావాల్సింది డ్రామాలు, మీడియా కవరేజ్, సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్లు, ఈ నిరసనలు. ఏం చెప్పాలి? కానీ దీంట్లో ఇంకొక పెద్ద జోక్ ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు ఏమైనా పెట్రోల్ రేట్లు నేను పెంచుతున్నాను అని ప్రకటన చేశాడు ఆయన? లేదు. ఏపీలో కారణం మాత్రం చంద్రబాబు నాయుడే. మరి దేశవ్యాప్తంగా మరి ఇదే కదా ఉంది. పెట్రోల్ రేట్లకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వేరియేషన్ ఉన్నప్పటికీ దేశంలో పెట్రోల్కి సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ అనేది ఎలా ఉంది అనే దానికి కంపెనీలు వసూలు చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు లాసెస్ వస్తున్నాయి అన్నారు కానీ వసూలు చేసుకున్నారు ముందే. వాళ్ళని ఏమైనా విమర్శించారా? లేదు. పోనీ మోడీని విమర్శిస్తారా? అయ్యా మోడీ గారు ఏంటి సంగతి, పెట్రోల్ ఇలా పెరిగిపోతుంటే సామాన్యుడు ఏం చేయమంటారా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఆహాకారాలు చేస్తున్నారు, మీ ప్రధానమంత్రిగా ఉండి పాలన ఇదేనా అని అంటారా? లేదు. మోడీ పేరు మాత్రం ఎత్తరు. నిత్యం నామస్మరణ, చంద్రబాబు నామస్మరణ. ప్రతి దానికి వచ్చి చంద్రబాబే చేశాడు అని చెప్పేటువంటి పరిస్థితి. మరి దీన్ని కామెడీ కాక ఏమంటారు? మీరే చెప్పండి. మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.